తినగ తినగ వేప తీయగా ఉండు, తినగ తినగ గారి చేదుగా ఉండు అని అంటుంటారు కదా. మరి ఎందుకో ఏమో మా ఇంట్లో 365 డేస్ ఈ చికెన్ వండుతున్నా కూడా వాళ్ళకి విరక్తే రాదు వీటి మీద. మీ ఇంట్లో కూడా చికెన్ లవర్స్ ఉన్నారా? అయితే ఈసారి తప్పకుండా ఈ చికెన్ ఫ్రైని ఇలా ట్రై చేయండి. చికెన్ అంటే అస్సలు తినని మా చిన్న పాప చాలా ఇష్టంగా అయితే తినేది. దీనికంటూ పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ లేదు. మనం చికెన్ ని శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు, ఉప్పు, నూనె వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న చికెన్ లోకి ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ పిండి, ఒక స్పూన్ శనగపిండి వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ చికెన్ ని కలుపుకునేటప్పుడు వాటర్ కాకుండా కొంచెం పాలు పోసుకొని కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, చిల్లీ సాస్ వేసుకొని అవసరమైతే కొంచెం కారం కూడా వేసుకొని చివరగా కొంచెం నిమ్మరసాన్ని కూడా కలిపేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. బాగా కాగిన నూనెలో ఈ ముక్కలని వేసేసుకొని బాగా ఎర్రగా కాల్చేసుకోవటం. దీని టేస్ట్ అయితే ఇది కదా చికెన్ ఫ్రై అంటే అనేలాగా ఉంది. ఈ చికెన్ ఫ్రై ని మీరు ట్రై చేస్తే గనక ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంట్లో చికెన్ లవర్స్ ఉంటే గనక ఎప్పుడు కర్రీ కాకుండా ఇలా ఫ్రై కానీ ఇలా వెరైటీ ఏదైనా వంటకాలు చేస్తూనే ఉండాలి. మీకైతే చికెన్ తో చేసే చికెన్ ఫ్రై ఇష్టమా, చికెన్ కర్రీ ఇష్టమా, లేదా చికెన్ బిర్యానీ అంటే ఇష్టమా? ఈసారి చికెన్ తో చికెన్ ఫ్రై బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో నేను చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను.